హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేనొచ్చేసాను. మా అమ్మగారి రెసిపీ తీసుకొని, ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. వెజ్ పులావ్ అండి. మసాలా వెజ్ పులావ్ నేను ప్రిపేర్ చేశానండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి ఈరోజు నేను వెజ్ పులావ్ మసాలాతో ఎలా ప్రిపేర్ చేశానో. మసాలా మిక్స్ వెజిటేబుల్ పులావ్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ముందుగా నేను కొన్ని వెజిటేబుల్స్ని నీట్ చేసుకొని పెట్టుకున్నానండి. దీంట్లో బంగాళదుంపలు, క్యారెట్, వింటర్స్లో దొరికే క్యారెట్ అండి. మీ దగ్గర దొరకకపోతే మీరు నార్మల్ క్యారెట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా పచ్చి బఠానీ, ఇంకా కరివేపాకు ఉందండి. నీట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను నేను. వెజిటేబుల్స్ చూపెట్టాను కదా, దాని తర్వాత ఇక్కడ 4 టమాటాలు కూడా తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మీకు చూపెడుతున్నాను అల్లం వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, దీన్ని దంచుకొని పెట్టుకున్నాను. ఫ్రెష్గా దంచుకుంటేనే పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసం ఇక్కడ ఫ్రెష్గా అల్లంని వెల్లుల్లిపాయని దంచుకొని నేను పెట్టుకున్నాను సైడ్లో. ఇంకొక ప్లేట్లో ఇక్కడ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇంకా పచ్చిమిరపకాయలు ఏంటంటే మన కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోండి. ఓల్డ్ బిర్యానీ మసాలాలో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బిర్యానీ ఆకు అండి, లవంగ, ఇలాచి, దాచిన చెక్క, పెద్ద ఇలాచి, ఇంకా ఏంటంటే ఇక్కడ జావిత్రి, ఇంకా స్టార్ అండి, ఇంకా జీలకర్ర. ఇంకా ఇక్కడ కేవడ వాటర్ తీసుకున్నానండి. ఒకవేళ మీద కేవడ వాటర్ లేకపోతే మీరు స్కిప్ కూడా చేయొచ్చు. ఈ కేవడ వాటర్ ఏంటంటే మన పొలావులో ఎండింగ్లో వేస్తే కొద్దిగా మంచి సువాసన వస్తుంది, అందుకోసమని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ అండి. ఈ బాస్మతి ఏంటంటే మీడియం సైజ్ బాస్మతి రైస్. దీన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు దీన్ని కూడా సపరేట్గా ఒక 20 మినిట్స్ కోసం నానబెట్టుకుందాం దీన్ని. మసాలాలో ఈ ప్లేట్లో మీకు చూపెడుతున్నానండి. కారము, పసుపు, ఉప్పు, హోమ్ మేడ్ గరం మసాలా, ఇంకా ధనియాల పొడి అండి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న గిన్నె నిండా పెరుగు తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్కి వెళ్దామండి. ఆల్రెడీ స్టవ్ పైన కుక్కర్లో నెయ్యి వేసి వేడవడానికి పెట్టానండి. కొద్ది నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ చూపెట్టాను కదా, ప్లేట్లో ఇక్కడ బిర్యానీ హోల్ మసాలాలు, ఇంకా ఉల్లిపాయ ఉంది కదండి, ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసి కొద్ది మంచిగా ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం దీన్ని కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు ఏంటంటే కొద్దిగా లైట్గా ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు మంచిగా ఇక్కడ మనం ఫ్రై చేసుకోవాలి. మీరు ఏంటంటే ఒకవేళ నెయ్యి లేకపోతే నూనెతో కూడా మీరు ఈ రెసిపీని మీరు చేసుకోవచ్చండి. చూసారు కదా, ఉల్లిపాయలు కొద్దిగా ఇక్కడ ట్రాన్స్పరెంట్ వచ్చాక నేను దీంట్లో ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయని దంచి పెట్టుకున్నాను కదా ఫ్రెష్గా, ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లిపాయ వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత దీని పచ్చివాసన పోయే వరకు దీన్ని కూడా కొద్దిగా మంచిగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ కొద్దిగా మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో దీంట్లో టమాటా ముక్కలు ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. టమాటా ముక్కలు వేసాను. ఇది అయితే నాటు టమాటాలు అండి. నాటు టమాటాలు వేస్తే కొద్దిగా జ్యూసీగా ఉంటుంది కదా, మన పులావ్ కొద్దిగా టేస్ట్గా ఉంటుందండి. నాటు టమాటాలు కదేంటి మంచిగా తొందరగా మగ్గిపోతుంది కూడా. టమాటాలు వేసి ఒక 2 మినిట్స్ వరకు మంచిగా ఫ్లిప్ చేస్తూ కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వెజిటేబుల్స్ వేసుకుందాం. వెజిటేబుల్స్ మీకు ప్లేట్లో చూపెట్టాను కదండి, బంగాళదుంపలు, క్యారెట్, ఇంకా పచ్చి బఠానీ, ఇంకా కొద్దిగా కరివేపాకు ఉందండి. ఇప్పుడు ఇవన్నీ వేసి దీన్ని కూడా మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం వెజిటేబుల్స్ వేసాం కదండి, ఒక 4 మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ ఇలాగే కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయని కూడా దంచి వేసుకున్నాం కదా, ఇవన్నీ కొన్ని వెజిటేబుల్స్లో బైండింగ్ అయ్యేంత వరకు ఒక 4 మినిట్స్ వరకు మనకు ఫ్లిప్ చేస్తూ ఇలాగే కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, వెజిటేబుల్స్ ఇవన్నీ మంచిగా ఫ్లిప్ చేసి కలిపిన తర్వాత మీకు ఇందాక పెరుగు చూపెట్టాను కదా, ఫ్రెష్ పెరుగు ఒక గిన్నె నిండా పెరుగు నేను దీంట్లో వేసానండి. ఇప్పుడు వెజిటేబుల్స్లో పెరుగు వేసాం కదండి, ఒక 2 మినిట్స్ దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, 2 మినిట్స్ వరకు మంచిగా పెరిగేసి వెజిటేబుల్స్ని మంచిగా కలిపిన తర్వాత మీకు బేసిక్ మసాలాలు చూపెట్టానే కదండి, హోమ్ మేడ్ గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, ఇంకా పసుపు వేసి దీన్ని ఇప్పుడు మంచిగా మనం ఇక్కడ కలుపుకుందాము. మసాలాలన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకు కంటిన్యూస్గా మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా కొద్దిగా మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా దీన్ని కలుపుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నేను మసాలాలు అవన్నీ వేసి మంచిగా కలిపాను. ఇంకా మసాలాలన్నీ మంచిగా వెజిటేబుల్స్లో కూడా మంచిగా ఇక్కడ కోట్ అయిపోయింది. ఇలాగే మనకు మంచిగా కలుపుకోవాలి. మసాలా అవన్నీ కొద్ది మంచిగా వెజిటేబుల్స్లో పట్టిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో రైస్ వేసుకుందాం. రైస్ని ఆల్రెడీ నేను మంచిగా కడిగి దీన్ని ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టుకున్నానండి. ఇది బాస్మతి మీడియం సైజ్ బాస్మతి రైస్. దీన్ని ఒక 20 మినిట్స్ వరకు ఇక్కడ నానబెట్టుకున్నాను. ఇంకా వాటర్ మెషర్మెంట్ అయితే అందరికీ తెలిసిందే కదా, 1:2 మెషర్మెంట్ నేను వేసుకున్నానండి. నేను ఇప్పుడు ఈ రైస్లో 2 గ్లాస్ వాటర్ వేసానండి. బియ్యం వేసేటప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. టోటల్ 2 గ్లాస్ వాటర్ నేను వేసాను. వేసిన తర్వాత దీన్ని కొద్దిగా మంచిగా మెల్లిగా ఫ్లిప్ చేస్తూ మెల్లిగా కలుపుకుందాం. ఎందుకంటే బియ్యం వేసాం కదండి, మెతుకులు ఇరిగిపోతే, అందుకోసమే కొద్దిగా మెల్లిగా ఫ్లిప్ చేస్తూ పైన కొద్దిగా మంచిగా కలుపుకుందాం మనము.
ఇప్పుడు ఇక్కడ లాస్ట్‌లో కుక్కర్ మూత పెట్టబోయే ముందు నేను దీంట్లో కొద్దిగా కేవడా వాటర్ ఏసానండి. ఒకవేళ మీ దగ్గర కేవడా వాటర్ లేకపోతే మీరు స్కిప్ గూడా చేయొచ్చు. కేవడా వాటర్ ఏసిన తర్వాత కొద్దిగా కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్‌లో నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ నేను మూత విప్పి నేను చూపెడతానండి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చిన తర్వాత కొద్దిసేపు కుక్కర్ చల్లగైపోయిన తర్వాత నేను ఇక్కడ మీకు మూత విప్పి చూపెడుతున్నానండి. మూత ఇప్పిన తర్వాత వెంటనే మనకి గరిటె పెట్టొద్దండి. అలా పెడితే మెతుకులు ఇరిగిపోతాయి. కొద్దిగా ఆవిరిపోయిన తర్వాత మనం సెపరేట్ ప్లేట్‌లో తీసుకుందాము. ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగా ఆవిరిపోయిన తర్వాత ఇక్కడ నేను ప్లేట్‌లో తీసి మీకు చూపెడుతున్నానండి. ఒకవేళ వెంటనే తీస్తే ఏంటంటే మెతుకులన్నీ అతుక్కుపోతాయి. కొద్దిగా ఆవిరిపోయినాకనే ప్లేటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా! ఇక్కడ నేను సెపరేట్‌గా ప్లేటింగ్ చేసి మీకు చూపెడుతున్నాను. ఈరోజు వింటర్ స్పెషల్ మసాలా వెజ్ పులావ్ అండి. ఒకవేళ మీకు ఈ మసాలా వెజ్ పులావ్ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్‌గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మా అమ్మగారి రెసిపీస్‌తో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సరేనండి, ఈ బ్లాగ్ని నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.